క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? బాగున్నారా? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం చూడండి. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగుగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమై ఈ లోకములకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆరాధన క్రమం అంతట్లో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించగా వీరువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారం నడిచే భాగ్యం దయచేయండి తండ్రి. వాక్యం బోధించగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలండి. యెహోవా తండ్రి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారుమనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి మారు మనసు గురించి ఎందుకు చెప్పారు? ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి, మనసు మారాలి. ఈ మనసు మారితేనే ఈ క్రియలు మారుతాయి, ఈ ఆలోచన మారుతాయి, ప్రతి ఒక్కరి కూడా మారుతాయి. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఒకటి, తండ్రిని గణపరచడానికి, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి, అపవాది క్రియలను లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అంశం పాఠం పేరు రాసుకోండి. ఎంత పవర్ ఎవరికైనా ఎప్పుడైనా ఉందా? ఇంత పవర్ ఎవరికైనా ఎప్పుడైనా ఉందా? ఇంత పవర్. పవర్ దేని గురించి అంటే చెప్పేది పవర్. ఇంత పవర్ ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఉందా? ఇంత పవర్. ఏంట పవర్? కరెంటా? లేకపోతే లోకంలో ఉన్న చెప్పుకునే పవర్లా? కాదు. పవర్. ఈ పవర్ ముందు ఏది పనిచేయదు, ఏ పవర్ పనిచేయదు. ఎవరు పవరు? ఎవరు పవరు? ఎవరు? పక్కన చెప్పేది, మనకు గుర్తు రావాలి, మన ఆలోచనలో ఉండాలి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యోనా గోత్రపు సింహం, యూనివర్సల్ స్టార్, ఇవన్నీ కూడా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. అధిపతికే అధిపతి. ఎవరు అధిపతి? అధిపతికి అధిపతి ఎవరు? బైబిల్ గ్రంథంలో కొంతమంది అధిపతులు ఉన్నారు, తెలుసండి? అధిపతులు వాళ్ళు అధిపతి అంటే వాళ్ళదే చేస్తాం, వాళ్ళు చెప్పిందే ఇక తిరిగి ఉండదు. కానీ ఆ అధిపతికే అధిపతి, ఆ అధిపతికే అధిపతి. గ్రంథంలో మీకు చూపిస్తా. ఏమని చెప్తున్నారంటే, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో మనం చూస్తే, అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగుగా,
యేసు నీవన్నట్టు నేను రాజునే. పిలాతు అడుగుతాడు. పిలాతు అడుగుతుంది ఏమని? హేరోదు పిలాతు వాళ్ళిద్దరూ అధికారంలో ఉన్నవారు. అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు చాలా మంది లోక సంబంధంగా చూస్తే ఇద్దరు అధికారులు ఉన్నప్పుడు ఇద్దరికి పడదు. వాడు ప్రజలలో గొప్పగా ఉండాలని, లేకపోతే ప్రజలే చేస్తారు ఏమని ఇద్దరిని వేరు వేరు చేస్తారనమాట. మావాడు మావాడు మావాడు. ఇలాగా వీళ్ళిద్దరూ కూడా, పిలాతు హేరోదు ఇద్దరు కూడా అధికారంలో ఉన్నవాళ్ళు. అధికారంలో ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా శత్రువులు. ఎవరో ఒకరంటే ఒకరికి పడదు. అలాంటి సమయంలోని యేసుక్రీస్తు ప్రభువారిని పిలాతు దగ్గర తీసుకొచ్చారు. పిలాతు దగ్గర తీసుకొచ్చిన తర్వాత పిలాతు హేరోదు దగ్గర పంపించారు. వీళ్ళిద్దరు ఆలోచన ఏంటంటే, మేము ఇంత అధికారంలో ఉన్నాం కదా, కానీ మాకంటే అధికారం ఏనే రాజు అంటున్నారు, యూదులు రాజు అంటున్నారు, ఇవన్నీ మొత్తం ఏనంటే జనము అన్ని జరుగుతున్నాయి. మేము ఇంత పెట్టుకొని రాజులు అయి ఉండి, అధిపతులు అయి ఉండి, మాకన్నా ఈయనకి ఎక్కువగా ఉంది. ఈయన చూడాలి, ఆయన మాట వినాలి, ఆయన చేసే అద్భుతం చూడాలి అనుకున్నారు. తీసుకొచ్చారు. పిలాతు అడుగుతాడు ఏమని? నీవు రాజువా అని అడుగుతాడు. యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారు? నువ్వు అన్నట్టు రాజునే, నేను రాజునే అని చెప్పారు. తర్వాత హేరోదు దగ్గరకే తీసుకెళ్ళి, ఎప్పుడో చిన్నప్పుడు చంపాలని చూసిండు. మళ్ళీ తర్వాత చివరిలో అసలు ఆయన చూడాలని ఆలోచన అప్పుడు దాకా అసలు ఆయన ఆలోచన చూడండి. హేరోదు చూడాలి, ఆయన చూడాలి. వెళ్ళిన తర్వాత అక్కడే ఏం మాట్లాడాల. తర్వాత ఇద్దరు కూడా శత్రువులుగా ఉన్నవారు ఏమయ్యారో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వాళ్ళిద్దరు కూడా ఏమయ్యారో తెలుసండి? మిత్రులయ్యారు. అంటే ఒక ఆయన నుంచి ఇంకొక ఆయన దగ్గర పంపిస్తే, ఆహా అక్కడి నుంచి నా దగ్గర పంపించిండా అంటే నా మీద గౌరవం ఉంది అని యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ పంపించేసరికి పిలాతు మీద హేరోదుకి ప్రేమ పుట్టుకొచ్చింది. ఇద్దరు ఏమైపోయారు? మిత్రులు అయిపోయారు. చూశారండి, క్రీస్తులో ఉన్న పవర్, క్రీస్తులో ఉన్న శక్తి అది, ఆ ప్రేమది. శిలువ మీద ఉన్న దొంగలో ఇద్దరు కూడా, ఒక ఆయన ఎలా మారిపోయిండు? ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు అని పలికింది. మనసు మారిపోయిందండి. మనసు మార్చడమే క్రీస్తు చేసేది. అందుకని మారు మనసు పొందాలి అని చెప్పారు. చూసారండి, అంత శక్తి, అంత పవర్ ఉంది యేసుక్రీస్తు ప్రభు. ఆయన గురించి గ్రంథంలోని కొంతమంది వ్యక్తులు, ఇంకా పాటలోకి స్టార్టింగ్ వచ్చినలోనే ఉంది. ఆయన పవర్ ఎలాంటిదో ఇంకా ముందుకెళ్తే ఎంత పవర్ ఉందో మనం ముందుకెళ్తే ఇంకా కనబడుతుంది. బైబిల్ గ్రంథంలోని యేసుక్రీస్తు ప్రభువారిని ఈయన పరిశుద్ధుడు, ఈయనెవరో పరిశుద్ధుడు అని చెప్పిన వారు కొంతమంది ఉన్నారు. ఎవరు? ఈయన పరిశుద్ధుడు. ఒకటి పిలాతు, అది లాస్ట్ మీకు చూపిస్తాను. ఆయన ఏమని చెప్పాడు అంటే, పౌలు గారు ఏమని చెప్పాడు మీకు రిఫరెన్స్ చెప్పాలంటే ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 ఈయన ఏమని చెప్తున్నారు? పౌలు గారు ఈయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పాడు. పిలాతు భార్య కూడా చెప్పింది. తర్వాత పేతురు గారు, అపోస్తులైన యోహాను గారు, యోధా ఇస్కరియోతు, మరి క్రీస్తు సిలువ వేయబడిన దొంగ, రోమా శతాధిపతి ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువు. యోహాను సువార్త 14:30 ఆయన పరిశుద్ధుడు. ఇక్కడ పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అని అడిగినప్పుడు నేను రాజునే అని చెప్పాడు. దేనికి రాజు అని అంటే తర్వాత ఏమని చెప్తున్నారు చూడండి.
సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఎందుకు పుట్టిందంటే యేసుక్రీస్తు ప్రభువారు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికే నేను పుట్టాను. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టితే పండగ చేసుకుంటారు. ఆ పండగలో దండక పనులు చేస్తుంటారు. ఏం చేస్తుంటారు? దండక పనులు, డ్యాన్సులు, తాగటం, తిరగటం, విందులు, వినోదాలు, రకరకాలు చేస్తారు. అసలు ఎందుకు పుట్టినట్టు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టారు? సత్యముల గురించి సాక్ష్యం ఇవ్వడానికి. సత్యం అనగా వాక్యం చెప్పడానికి ఆయన. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారు? ఇందు నిమిత్తమే ఈ లోకములకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినను. అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటని ఆయనతో చెప్పాను. చూశారండి? సత్యం అనగా ఏమిటి? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది పిలాతు? ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి అధికారంలోకి వచ్చి? ఎన్ని సంవత్సరాలు ఏం తెలుసుకున్నాడా? ఒక రాజు బైబిల్ గ్రంథంలో 30 మందిని కంటాడు. 30 మందిని కానీ 30 గాడిదలు ఇచ్చి తిరగమంటాడు. 30 మందిని కానీ 30 గాడిదలు ఇస్తారు. అప్పుడు వాహనాలు, బైకులు. ఇప్పుడు యమహాల బైకులు వచ్చాయి కదా. అప్పుడు ఏంటంటే అవే బైకులు. ఏంటయ్యి? గాడిద. ఆడి మీద ఎక్కి ఊరూరా తిరగటం. మరి రాజు కదా, మరి రాజకుమారులు ఏం చేస్తారు? బయటికి వెళ్తే ఆడి మీద వెళ్ళి కట్టండి, చేయండి, ఇవ్వండి, ఇవే చేస్తారు. ఎందుకన్నా పనికొచ్చే వాళ్ళగా చేసిండా? వాళ్ళనే చేయలా రాదు. ఇక్కడ పిలాతు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది పుట్టి? సత్యం అనగా ఏంటయ్యా అని యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతాను. చాలా మంది వింటారండి. ఎన్ని సంవత్సరాలు అయినా కానీ తెలుసుకోరు, వాక్యం వినరు, గ్రహించరు. వస్తావులే కానీ తెలుసుకో. అర్థమైందండి? బైబుల్ ఆదివారం నాడే తీసుకొస్తాం, ఆదివారం నాడే జిప్పు తెస్తాం, ఆదివారం నాడే మందిరానికి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత జిప్పేసి భద్రంగా దాచేస్తాం. నువ్వు బైబుల్ చదివితే నీ బైబుల్ ఎలా ఉంటుందో తెలుసా? పక్కన చినుక్కుంటూ వస్తుంది, నలిగిపోతుంది. బైబుల్ నలిగిపోతుంది. కానీ భద్రంగా శుభ్రంగా ఉందంటే చదవట్లేదని అర్థమైందండి? బైబుల్ చదివేవాడిగా ఉండాలి, తెలుసుకోవాలి. నువ్వు వాక్యాన్ని చదివితేనే నీకు అర్థమవుతుంది, వాక్యాన్ని వింటేనే అర్థమవుతుంది. గ్రహించాలి, ధ్యానించాలి. అర్థమవుతుందండి? ఒక్క వచనంలోనే ఇంత ఉంది. 7 వచనాలు చెబుతాను యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఆయన పవర్, ఇంత పవర్ ఎక్కడైనా ఎవరికైనా ఉందా? ఆయన పవర్ ఎవరికి లేదు. ఆ పవర్ ఎవరికి లేదు. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న పవర్, శక్తి ఎవరికి కూడా, ఎక్కడ కూడా, ఎప్పుడు కూడా ఎవరికి లేదు. ఈ సృష్టిలో కానీ ఎక్కడైనా కానీ లేదు. అదేంటండి? తండ్రికి ఉందగా. అంటే ఆ పవర్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఆ కుమారుడిగా పవర్ ఇచ్చింది ఎవరో తెలుసా? పెద్దగా చెప్పాలి. ఉదయమే కదా టిఫిన్ చేసి వచ్చారా? పెద్దగా చెప్పాలి. ప్రతి ఒక్కటి కూడా ఆన్సర్ ఇవ్వాలి, చెప్పాలి. మనం చెప్పేవారిగా వినాలి, వినేవారిగా ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో ముందుకు సాగాలి. అర్థమైందండి? పిల్లవాడు ఇంత ఉన్నప్పుడు తల్లివాడి, తర్వాత గుడివాడి, తర్వాత బడివాడి, తర్వాత ఎదుగుతున్నప్పుడు ఏం చేస్తుంటారు? యూకేజీ, ఎల్కేజీ. తర్వాత ఎన్ని సంవత్సరాలు? ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా అక్కడే ఉండవు, ఎక్కడ ఒకటో తరగతిలోనే ఉండవు, ముందుకు వెళ్ళట్లా. మరి ఆ పిల్లవాడిని స్కూల్కి పంపిస్తానంటారా? చదివిస్తారు? అసలు ఎందుకు రావట్లేదని కనుక్కుంటారు. ఇది వెళ్తుందా లేదా?
వెళ్ళినాడు రావట్లేదు, చెప్తున్నారా లేదా, ఇవన్నీ చాలా ఉంటాయి. అర్థమైందండి? వాడు ముందుకెళ్తే తల్లిదండ్రులకు సంతోషం చదువులోనైనా, అలాగే మనం కూడా ముందుకు వెళ్ళాలి. ఆ విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు. యోహాను సువార్త 15వ అధ్యాయం ఏమని చెప్తారు తెలుసండి? మీరు బహుగా ఏమవ్వాలి? ఫలించాలి. మీరు అలా అవడం వలన నా శిష్యులవుదురు, తర్వాత నా తండ్రి మహిమపరచబడును అని చెబుతున్నారు. అర్థమవుతుందండి? మనం ఇంకా ముందుకెళ్తే మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త, ఆయనకున్న పవర్ ఏంటో, క్రీస్తుకున్న పవర్ ఏంటో చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం గలదని మీరు తెలుసుకున్నవాడని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుణ్ణి మహిమపరిచిరి. చూసారండి? ఏ అధికారం ఉందంట? యేసుక్రీస్తు ప్రభువారికి ఏ అధికారం ఉందండి? పాపములు క్షమించే అధికారం యేసుక్రీస్తు ప్రభువారికి ఉంది. ఎవరికైనా ఉందా? ఎవరికైనా అంత పవర్ ఉందా? ఎవరికైనా అంత శక్తి ఉందా? ఎవరికి కూడా లేదు. అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభువారికి అంత శక్తి ఉంది. మరి అంత పవర్ ఇచ్చింది ఎవరు? యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం చూడండి. తండ్రి అలాగ తనంతటా తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతటా తానే జీవము గలవాడై ఉన్నకు కుమారునికి అధికారము అనుగ్రహించను. ఎవరిచ్చారండి యేసుక్రీస్తు ప్రభువారికి అంత అధికారం? తండ్రి ఇచ్చారు. ఎవరు? తండ్రి ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారికి యెహోవా తండ్రి ఇచ్చారు అధికారం. మీకు విషయం తెలుసండి, నేను వచ్చినప్పుడు నాకు ఒక్కడే తెలుసు. ఆయన ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారే. ఎవరు తెలియదేగా. బైబిల్ గ్రంథంలోనైనా ఎక్కడైనా కానీ ఎవరు తెలియదు, ఆయన ఒక్కడే తెలుసు. నాకు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే తెలుసు. మరి తండ్రి వచ్చిన తర్వాత నేను చదివేటప్పుడు, ఈ గ్రంథం చదివేటప్పుడు అప్పుడు ఏ తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రి. మరి తర్వాత మరి పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతుంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు. కానీ ఎప్పుడు పుట్టిన కానించి, నాకు జ్ఞాపకం వచ్చిన కానించి ఎప్పుడు కూడా ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన గన తక్కువ చేసి మాట్లాడినా, ఆయన గురించి చెప్పకుండా ఉండా, లేకపోతే ఆయన ఏదో అన్నా, ఈయన ఇట్ట అని అన్నా కానీ మామూలుగా ఉండదు నాకు. అంత ఇష్టం యేసుక్రీస్తు ప్రభువారు అంటే. అంత ఇది యేసుక్రీస్తు ప్రభువారు అంటే నాకు. అర్థమైందండి? ఆ తర్వాత గ్రంథంలోకి వచ్చిన తర్వాత ఈయన తెలుసుకున్న, ఈయన నుంచి ఆ తర్వాత వాక్యం చదివేటప్పుడు అప్పుడు ఈ అందరం వేసింది. అప్పుడు అర్థమైందండి? హీరో, మన స్టారు మొత్తం కూడా యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమైందండి? ఇంత పవర్ ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కడైనా ఉందా? ఒకటి, ఆయన నేను రాజునే. ఎవరు? నేను రాజునే. 2, భూమి మీద ఆయనకు పాపములు క్షమించే అధికారం ఉంది. తర్వాత ఇంత అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే తండ్రి కుమారునికి ఇచ్చారు. తర్వాత ఆయనకున్న పవర్ ఏంటో
యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న పవర్ ఎలాంటిదో కొలసీలకు 1వ అధ్యాయం, కొలసీలకు 1వ అధ్యాయం 14వ వచనం నుంచి చూడండి. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆ కుమారుని యందు, ఎవరి యందు? ఎవరు చెప్తున్నారు ఈ విషయం? అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఆ కుమారుని యందు. ఎవరా కుమారుడు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యందు మనకు ఏం కలుగుతుందంట? విమోచనము, పాప క్షమాపణ కలుగుతుంది. భూమి మీద సంతోషంగా ఉండాలంటే ఇవి ఉండాలి. అర్థమైందండి? ఇవి క్షమాపణ అది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే కలుగుతుంది. చాలామంది అధికారాలు, పదవులు ఏదైనా ఎవరైనా చేస్తున్నారంటే ఏదైనా ఇచ్చింది ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ విషయం చూడండి, అక్కడ చెప్తున్నారు 15వ వచనం నుంచి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి ఎలా ఉన్నట? ఆది సంభూతుడై ఉన్నారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకున్న పవర్ ఎలాంటిదో చూడండి. తర్వాత ఎలాగనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియే సృజింపబడెను. చూసారండి? నువ్వు ఏదన్నా పదవి ఉందంటే, ఈయనకి ఏదైనా కానీ జాబ్ అయినా ఏదైనా చేస్తున్నావు అని అంటే అది యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిందే. అంటే నాకు ఇష్టం లేదండి, నాకు పడట్లేదండి, ఆయన పేరు ఎత్తొద్దండి, చెప్పొద్దండి. నువ్వు ఎన్నన్నా నిన్ను పరిపాలించేది ఆయన యేసుక్రీస్తు ప్రభువారే. ఇప్పుడు అధికారంలో ఉన్నోళ్ళకే లోక సంబంధంగా ఇప్పుడు నాకంటే వాడు పడదండి, నేను వాళ్ళకి తర్వాత ఈ ఓట్లు ఇవన్నీ చెప్తుంటారు కదా. నాకు ఇష్టం లేదండి అని చెప్పినా కానీ గెలిచిన తర్వాత నిన్ను పరిపాలించేది వాళ్ళే. అలాగే ఈ భూమి మీద ప్రతి ఒక్కరిని కూడా అందరినీ పరిపాలించేది యేసుక్రీస్తు ప్రభువారే. అర్థమైందండి? తర్వాత చూడండి, ఇంకా ఏమని చెప్తున్నారు? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆధారభూతుడు అందరికీ కూడా ఆధారభూతుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆది సంభూతుడు ఆయనే, ఆధారభూతుడు యేసుక్రీస్తు ప్రభువారే. సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఎవరైనా లేచారండి? ఎవరు సమాధైనా చూడండి, ఎముకలు కుళ్ళిపోయి అందులోనే ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారి సమాధి ఖాళీగా ఉంది. మృతులలో నుండి లెగటలో ఆది సంభూతుడు యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమైందండి? అంత పవర్ ఉంది యేసుక్రీస్తు ప్రభువారికి, అంత శక్తి ఉంది ఆయనకి. పరలోకంలో ఆయన శక్తి, ఆయన పవర్ ఎలాంటిదో తెలుసండి? చాలామంది ఇదంతా ఏంటంటే వాక్యం చదవక, వినక, గ్రహించక ఆయన గురించి తెలుసుకోవట్లేదు. పరలోకంలో ఆయన పవర్ ఎలాంటిదో తెలుసండి? ఆయన ఎలా ఉంటారో తెలుసండి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములను మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకొని ఉండెను. బంగారు తట్టి కట్టుకొని ఉన్నట్టు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకున్న పవర్ ఎలాంటిదో చూశారండి? ఒక్కోటి వివరించుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది.
తర్వాత ఇంకా చూడండి, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుట్టము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఇంత పవరు, ఇంత శక్తి, ఇదంతా ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారికి, ఆయనకే ఉంది. అర్థమైందండి? తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారు, నేను ఆయనను చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చూసారండి? ఎవరికైనా ఉందండి ఎంత పవర్, ఎంత శక్తి? ఎక్కడైనా ఉందా? ఎవరికైనా ఉందా? చెప్పుకుంటారు అంతే, ఎవరికి ఉండదు. ఒక యేసుక్రీస్తు ప్రభువారికే ఇంత పవర్ ఉంది, ఇంత శక్తి ఉంది. ఆయనకి ఇంకా ఉంది పవరు. ఆయన పవర్ ఇంకా ఉంది, చాలా ఉంది. చివరికి ఇంకా 2 విషయాలు చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం, ఆయన పవర్ ఎలాంటిదో చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేతును, చంపిన తరువాత నరకములో పడదోయే శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఎవరికి భయపడాలంట? చనిపోయిన తర్వాత నరకములో పడదోయగల శక్తి, మహాశక్తి. ఎవరా శక్తి? యేసుక్రీస్తు ప్రభువారు. తీర్పు తీర్చేది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు పరలోకానికి వెళ్ళాలన్నా కానీ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే. అర్థమైందండి? నిన్ను నరకంలో పడేయాలన్నా అది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే. అపవాదిగాడు ఏంటంటే భయపెడతారు, అర్థమైందండి? శోధిస్తారు, అర్థమైందా? అట్రాక్షన్ ఇవన్నీ చూపిస్తారు. ఇవన్నీ చూపించి రకరకాలుగా చూపించి నిన్ను నరకంలోనికి తీసుకుపోవాలని వాడు చేస్తారు. ఇక్కడ చేస్తారు. నీ దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత నీకు తీర్పు తీర్చేది, అర్థమైందండి? అంత అధికారం ఉన్నది ఎవరికో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారికి. అర్థమైందండి? ఆయనకే భయపడాలి. ఎవరికి భయపడాలి? మనుషులకు కాదు, ఎవరి పడతానికి కాదు. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువారికే భయపడాలి. అర్థమైందండి? ఆయన ఏమనడండి, ప్రేమమూర్తి అండి, కరుణామయుడండి, దయామయుడండి, అవన్నీ కరెక్టే. కానీ అవన్నీ అంత ఇదిగా అనుకుంటూ నీ ఇష్టానుసారంగా జీవించావో, ఆయనంటే భయపడకుండా ఏమనట్లు అనుకుంటూ జీవించావో, ఈ లోకం విడిచినప్పుడు, ఈ దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత తీర్పు మొదలవుతుంది. అప్పుడు నరకంలో పడదోయగల శక్తి ఎవరికి ఉన్నదంటే యేసుక్రీస్తు ప్రభువారికే. ముందే చెప్పారు, పరలోకం నుంచి వచ్చి జరగబోయేది మొత్తం కూడా మనిషికి యేసుక్రీస్తు ప్రభువారు ముందే చెప్పారు. అంత శక్తిమంతుడు, అంత పవర్ ఉంది ఆయనకి. మీకు ఇందాక ఒక విషయం చూపించారే, చెప్పాను. అధిపతికే అధిపతి, అధిపతికే అధిపతి. మరి ఆ అధిపతి ఏమని చెప్తాడో చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం, చివరిగా మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనం చూడండి.
అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతులని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కారం చేసినని అడుగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూసుకొనుడని చెప్పెను. ఏమండి, అధిపతి నీతిమంతుడు అన్నంటే పిలాతు అధిపతి, పిలాతే నీతిమంతుడు అని చెప్పిండంటే మరి యేసుక్రీస్తు ప్రభువు అధిపతికే అధిపతి కాదా? అధిపతికి అధిపతి, ఒక అధిపతి ఇంకొక ఆయనకి ఒకరి గురించి నీతిమంతుడు పరిశుద్ధుడు అని చెప్తున్నారంటే అధిపతికే అధిపతే కాదా? అధిపతికే అధిపతి యేసుక్రీస్తు ప్రభువు. ఈయన నీతిమంతుడు అని చెప్తున్నారు. అర్థమైందండి? పిలాతు అంత శక్తి ఉందండి యేసుక్రీస్తు ప్రభువారికి, అంత పవర్ ఉంది యేసుక్రీస్తు ప్రభువారికి. ఆయన గురించి మనం ప్రతి క్షణము కూడా ఆలోచించాలి, జ్ఞానించాలి, చెప్పాలి. అర్థమైందండి? జగత్పునాది వేయబడక మునిపే మనందరినీ కూడా క్రీస్తులో ఏర్పరచుకున్నారు. ఎందుకు ఏర్పరిచారు క్రీస్తులో? ఎందుకండి ఈ క్రీస్తులో ఏర్పరచుకుంది? ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధుడుగా ఉండాలి. ఆయన ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి మనం ప్రేమ కలిగి ఉండాలని జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పరచుకున్నారు. క్రీస్తు ద్వారానే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడైనా ఎప్పుడైనా గొప్పవారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారని అంటే వాడు చెప్పిన ప్రతి ఒక్క మాట ఈ గ్రంథంలో నుంచే యేసుక్రీస్తు ప్రభువారు ఫాలోయింగ్ అది అంతా కూడా. అర్థమైందండి? ఆయన ఎవరో తెలుసా? కింగు యేసుక్రీస్తు ప్రభువారు. అర్థమైందండి? అంత పవర్ ఉంది. క్రీస్తు పూర్వం ఎవరో క్రీస్తే, క్రీస్తు శకం అంతా ఆయనే, క్రీస్తే. అర్థమైందండి? క్రీస్తు రక్తము ద్వారానే శక్తి ఉంది. ఆయనే స్టార్, ఆయనలోనే ఉంది ప్రేమ. ప్రేమ అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పింది యేసుక్రీస్తు ప్రభువారే. అర్థమైందండి? అంత పవర్ ఉంది. ఇంత పవరు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా ఉంది అని అంటే లేదు, యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉంది. అంత పవర్ ఇచ్చింది ఎవరు? మీకు చూపించాను. యోహాను సువార్త 5:26లో చూపించాను. ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చారు. తండ్రి ఇచ్చారు. అర్థమైందండి? అలాగే మనందరము కూడా నిత్యము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్ముడు మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికే చేరుకుంది. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.